On May 1, 2025, a focused agroforestry orientation was held at the HANDS office in Guti for farmer representatives from the Kalasatla watershed, supported by NABARD and implemented by SRED, Kurnool. మేము వాటర్ షెడ్ అంటే ఏంటంటే మెయిన్గా ఎక్కడ పడిండే వాటర్ అక్కడే ఆగాలి, ఎక్కడ పడిండే వాటర్ అక్కడే ఉపయోగపడాలి. The session introduced agroforestry as a sustainable land use system, combining trees with crops to improve soil health, boost farm income, and support climate resilience. Mr. M. Narayanaswamy led the training, highlighting suitable species as main crop like mango, jamun, sapota, sweet lime and acid lime and borders with red sandal, mango, and teak, and explained the benefits of border plantations and long-term carbon credit opportunities. Farmers engaged actively, asking about land use, irrigation, and market support. The session concluded with a shared commitment to adopt agroforestry practices, identify land parcels, and move forward with technical support from SRED and HANDS. సార్ ఇది మేము కొన్ని నాటేంత శక్తి కూడా మాకు లేదు. మంచి అవకాశం మాకు సంస్థ ఇది అందిస్తుంది. కోరిన చెట్లు, చుట్టూ బౌండరీకి కావాల్సిన చెట్లు ఏవేవో కొత్త రకాలే మనకైతే ఇంతకుముందు చూడనివే ఇస్తుంది కాబట్టి మంచి అవకాశం. దీన్ని మేము చేసుకోవాలి. లేని యొక్క ఇంతకుముందు పొజిషన్ లేక ఇప్పుడు కొత్త రకం వీళ్ళకి ఆర్థిక వచ్చేకి రైతులకు ఆర్థిక వచ్చేకి చేసినారు. దాని నుండి అంతమంది కూడా అభివృద్ధి అయ్యి మీ సంస్థను ఇంకా పైకి రావాలనేటువంటి కోరికతో మేము కూడా చేస్తాం సార్. అందరికీ నమస్కారము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్జిఓ వాళ్ళకి మరియు మా కల్చాట్ల వాటర్షెడ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యాక్చువల్గా మొక్కలు ఇవ్వడంతో పాటు మొక్కలు ఎదుగుదలకు, తర్వాత వచ్చేసి మొక్కలు ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి, దాని క్రాప్ని ఎలా కట్ చేసుకోవాలి, ఇవన్నిటిని ట్రైనింగ్ ద్వారా కూడా మనకి నేర్పిస్తారని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ వాళ్ళకి మా యొక్క థ్రెడ్స్ సంస్థ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం, నా పేరు దామోదర్ అండి. మాది సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఎకో డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ. మేము ఇక్కడ కలసట్ల, ఎర్రగొండపల్లి, అదేవిధంగా ఎసరంగాపురం గ్రామాల్లో వాట్సాప్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రీసెంట్గా రైతులు కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆ ఏరియా కూడా చాలా కరువు ప్రాంతము, పంటలు కూడా సరిగ్గా రాకుండా రైతులు నష్టపోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగానే ఇప్పుడు ఈ అవకాశం అనేది మరి యాడ్స్ సంస్థ నారాయణ స్వామి గారు మాకు ఈ యొక్క మంచి అవకాశం కల్పించారు. ఈ సంస్థ వారికి మనం ప్రత్యేకంగా మన వాట్సాప్ తరఫున మా సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.